విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉండదని స్పష్టం చేశారు కేంద్ర పరిశ్రమలు ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి. స్టీల్ ప్లాంట్ ను పరిశీలించి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి విశాఖ స్టీల్ ప్లాంట్ పై అనేక మంది ఆధారపడి ఉన్నారని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ దేశ ఆర్థికాభివృద్ధికి సహాయపడుతోందని, ఈ ప్లాంట్ ను రక్షించడం తమ బాధ్యత అని అన్నారు. స్టీల్ ప్లాంట్ కు సంబంధించి అన్ని విషయాలు ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ప్లాంట్ ప్రైవేటీకరణ ఉండదని స్పష్టంగా చెప్తున్నామన్నారు. దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ అనుమతి తీసుకున్నాకే అధికారిక నిర్ణయం వెలువడుతుందన్నారు కుమారస్వామి. తనకు 2 నెలలు సమయం ఇవ్వాలని కోరారు. ప్లాంట్ మూతపడుతుందనే ఆందోళన చెందొద్దని ఉద్యోగులు, కార్మికులకి భరోసా కల్పించారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆశీస్సులతో 100% సామర్థ్యంతో విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఉత్పత్తి జరుగుతుందన్నారు కుమారస్వామి. They have discussed several issues. They have given several advices. Day before yesterday, while I am coming here, I had a meeting with our directors also. Ultimately, we are going to take some decision. అంతకుముందు విశాఖ స్టీల్ ప్లాంట్ భూ నిర్వాసితులు కేంద్ర మంత్రి కుమారస్వామిని కలిశారు. ఏళ్ల తరబడి తమ సమస్యలు పరిష్కారం కావడం లేదంటూ వినతి పత్రం ఇచ్చారు. ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.